శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా గోచార గ్రంథాలలో శనీశ్వరుడి సంచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శని భగవానుడు ఏదైనా రాశిలో సంచారం చేస్తూ ఉంటే దాన్ని బట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే శని భగవానుడు రాశిలో సంచారం చేసే దాన్ని బట్టి ఫలితం చూడటంతో పాటుగా శని భగవానుడు ఏ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడనే దాన్ని బట్టి కూడా ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. ప్రస్తుతము నవగ్రహాల్లో శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు రేవతి నక్షత్రంలో మే 17వ తేదీ ప్రవేశించాడు. మే 17వ తేదీ నుంచి రేవతి నక్షత్రం మీదే శని సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 9వ తేదీ వరకు రేవతి నక్షత్రం మీదే శని సంచారం చేస్తాడు. కాబట్టి మే 17వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు రేవతి నక్షత్రంలో సంచరించే శని ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శని భగవానుడు ఎప్పుడైనా సరే రేవతి నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు ద్వాదశ రాశుల వారికి కొత్త పాఠాలు నేర్చుకునేలాగా జీవితంలో చేస్తాడు. ఆధ్యాత్మిక జాగృతిని కలిగింపజేస్తాడు. భావోద్వేగాలతో కూడిన సవాళ్లను ద్వాదశ రాశుల వారి ముందు ఉంచుతాడు. చివరగా దీర్ఘకాలిక స్థిరత్వాన్ని వృత్తిపరంగా పొందే విధంగా అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు. అయితే రాశుల్లో కూడా అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులు, వాయుతత్వ రాశులని రాశులను 4 రకాలుగా విభజించడం జరిగింది. ప్రధానంగా శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు అగ్నితత్వ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి ఈ 3 రాశులను అగ్నితత్వ రాశులు అంటారు. ఈ అగ్నితత్వ రాశుల వారికి వృత్తిలో కొన్ని మార్పులు వచ్చేలాగా చేస్తాడు. కొత్త ఆరంభాలు వచ్చేలాగా చేస్తాడు. పెద్ద పెద్ద మార్పులు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళ వృత్తిలో మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అగ్నితత్వ రాశులకు కలిగింపజేస్తాడు. అలాగే భూతత్వ రాశులు అని ఉంటాయి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశులను భూతత్వ రాశులు అంటారు. ఈ భూతత్వ రాశులకి రేవతి నక్షత్రం మీద సంచరించే శని ఏం చేస్తాడంటే ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేస్తాడు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తాడు. అలాగే వాయుతత్వ రాశులు అంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశులను వాయుతత్వ రాశులు అంటారు. ఈ వాయుతత్వ రాశులకి రేవతి నక్షత్రం మీద సంచరించే శని ప్రయాణాలు ఎక్కువ చేసేలాగా చేస్తాడు. మాట్లాడితే జర్నీస్ చేస్తూ ఉంటారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి జర్నీస్ చేసి జర్నీస్ వల్ల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కొత్త కొత్త బ్రహ్మాండమైన జాక్పాట్ లాంటి ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తాడు. ఇక చివరగా జలతత్వ రాశులు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 3 రాశులను జలతత్వ రాశులు అంటారు. ఈ జలతత్వ రాశులకి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా, దేవాలయ సందర్శనం చేసేలాగా చేస్తాడు. మానసిక ప్రశాంతత కలిగింపజేస్తాడు. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ 3 జలతత్వ రాశులకి రేవతి నక్షత్రంలో సంచరించే శని మానసికంగా చక్కటి ప్రశాంతతను కలిగింపజేస్తాడు. ఇలా అగ్నితత్వ, భూతత్వ, జలతత్వ, వాయుతత్వ 4 రకాలుగా ఉన్న రాశుల వారికి రేవతి నక్షత్రంలో సంచరించే శని మే 17 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. దీంతో పాటుగా ద్వాదశ రాశుల వారికి రేవతి నక్షత్రంలో సంచరించే శని ప్రత్యేకమైన ఫలితాలు ఇంకా ఇస్తాడని కూడా జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. మేషరాశి వాళ్ళందరికీ రేవతి నక్షత్రంలో సంచరించే శని కొద్దిగా ఖర్చులు పెరిగేలాగా చేస్తాడు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మేషరాశి వాళ్ళకి అకారణ భయాన్ని కూడా కలిగింపజేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు అకారణ భయాన్ని విడిచిపెట్టి మనోధైర్యం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక ఉన్నతి కూడా మేషరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి రేవతి నక్షత్రంలో సంచరించే శని సామాజిక స్నేహాలు, బంధాలకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెట్టి మీకు ఎవరైతే అండగా నిలుస్తారో ఆ బంధాలు మాత్రమే నిలిచిపోయేలాగా చేస్తాడు. వృషభ రాశి వాళ్ళకి ఇంతకుముందు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెట్టి కష్టం ఇచ్చి ఆ పరీక్షలో మీకు ఎవరైతే తోడుగా ఉన్నారో అలాంటి బంధాలు మాత్రమే నిలిచిపోయేలాగా రేవతి నక్షత్రం మీద ఉన్న సంచరించే శని వృషభ రాశి వాళ్లకు ఫలితం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి రేవతి నక్షత్రం మీద సంచరించే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే వృత్తిపరంగా బాధ్యతలు పెరిగేలాగా చేస్తాడు. భారీ టార్గెట్స్ ఇచ్చేలాగా చేస్తాడు.
ఆ భారీ బాధ్యతలు క్రమశిక్షణతో కూడిన విధంగా ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే మిథున రాశి వాళ్ళు అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఒక పెద్ద టార్గెట్ ఇచ్చి దాన్ని ఫినిష్ చేయాలని చెప్తారు. క్రమశిక్షణతో గనక దాన్ని ఫినిష్ చేయగలిగితే మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైన సక్సెస్ పొందేలాగా రేవతి నక్షత్రం మీద ఉన్న శని ఫలితాన్ని ఇస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేలాగా చేస్తాడు. ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందేలా చేస్తాడు. అలాగే లక్ష్యం మీద దృష్టి పెట్టేలాగా చేస్తాడు. కర్కాటక రాశి వాళ్ళు మే 17 ముందు టార్గెట్ మీద ఫోకస్ తక్కువగా పెడతారు. మే 17 నుంచి అక్టోబర్ 9 మధ్యలో శని రేవతి నక్షత్రం మీద సంచారం చేయటం వల్ల టార్గెట్ మీద ఫోకస్ పెంచుతారు. ఒక టార్గెట్ పెట్టుకొని ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ సాధించేలాగా కర్కాటక రాశి వాళ్ళకి ఫలితం ఇస్తాడు. సింహరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు సృష్టిస్తాడు. నమ్మకానికి సంబంధించిన సమస్యలను సృష్టిస్తాడు. అంటే ఎవరైనా సింహరాశి వాళ్ళు అన్నదమ్ములు ఉన్నట్లయితే, అక్క చెల్లెళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఆస్తుల పంపకాల విషయంలో ఒకళ్ళనొకళ్ళు నమ్మకపోవటం, అలాంటి పరీక్షలు సింహరాశి వాళ్ళకి రేవతి నక్షత్రం మీద సంచరించే శని కలిగింపజేస్తాడు. ఆ పరీక్షలు తట్టుకొని నిలబడాలి, నమ్మకాన్ని నిరూపించుకోగలగాలి. అప్పుడే రిలేషన్ నిలబడేలాగా సింహరాశి వాళ్ళకి ఫలితం ఇస్తాడు. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి వివాహ జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాల్లో నిజాయితీకి సంబంధించిన సమస్యలు సృష్టిస్తాడు. అంటే లైఫ్ పార్ట్నర్ని నమ్మకపోవటము, లేదా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ పార్ట్నర్ని నమ్మకపోవటం, వాళ్ళు మోసం చేస్తున్నారేమో అన్న అనుమానాన్ని, ఇవన్నీ కూడా రేవతి నక్షత్రం మీద సంచరించే శని కన్యారాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు వివాహ జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాల్లో నిజాయితీగా ఉంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి శారీరక ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఒత్తిడి తగ్గించుకోవాలి, దినచర్యలో మార్పులు చేసుకోవాలి, ఆరోగ్యం మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం మీద దృష్టి పెరిగేలా చేస్తాడు. పిల్లల గురించి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే సృజనాత్మక పెట్టుబడుల మీద ఫోకస్ పెట్టేలాగా చేస్తాడు. అంటే క్రియేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి వృశ్చిక రాశి వాళ్ళు పెంచుతారు. ఎవరు ఊహించని వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసి బ్రహ్మాండమైన లాభాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందేలాగా చేస్తాడు. అలాగే లోతైన మానసిక బంధాలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా చేస్తాడు. అంటే బాగా వృశ్చిక రాశి వాళ్ళు ఒక్కొక్కసారి డీప్ ఎమోషనల్ గా రిలేషన్స్ లో కనెక్ట్ అయ్యేలాగా కూడా రేవతి నక్షత్రం మీద ఉన్న శని చేస్తాడు. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబ విషయాల్లో ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునేలాగా చేస్తాడు. భావోద్వేగ నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. ఆస్తులకు సంబంధించి కానీ, స్థాన చలనానికి సంబంధించి కానీ, వీటన్నిటి గురించి ఎమోషనల్ డెసిషన్స్ ధనుసు రాశి వాళ్ళు తీసుకునేలా చేస్తాడు. అయితే ఆ ఎమోషనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఎమోషనల్ డెసిషన్ తీసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళకి సంభాషణ సూటిగా, క్రమశిక్షణతో కూడి ఉండేలాగా చేస్తాడు. అంటే మకర రాశి వాళ్ళు భయాన్ని విడిచిపెడతారు. సూటిగా, ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడతారు. డిసిప్లిన్ పెంచుకుంటారు. అలాంటి ఫలితాన్ని రేవతి నక్షత్రం మీద సంచరించే శని మకర రాశి వాళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అదుపులో పెట్టుకునేలాగా ఫలితం ఇస్తాడు. ఇంతకు ముందు కుంభరాశి వాళ్ళకి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు మే 17 నుంచి అక్టోబర్ 9 మధ్యలో ఆ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా శని ఫలితం ఇస్తాడు. కుంభరాశి వాళ్ళకి బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. చివరగా మీనరాశి వాళ్ళు పాత విషయాలు వదిలిపెట్టి పరిపక్వతతో కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా రేవతి నక్షత్ర శని ఫలితాన్ని ఇస్తాడు. అంటే మీనరాశి వాళ్ళకి లైఫ్ గురించిన ఒక క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ విజన్ కలిగింపజేస్తాడు. లైఫ్ టర్నింగ్ డెసిషన్, అది కూడా మంచి మెచ్యూరిటీతో మీనరాశి వాళ్ళు తీసుకునేలాగా చేస్తాడు. కాబట్టి మే 17వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నప్పటికీ రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ ఈ ప్రత్యేకమైన ఫలితాలను ద్వాదశ రాశుల వాళ్ళకి ఇస్తాడు. ద్వాదశ రాశుల వాళ్ళు శని యోగించాలంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా ఈ సమయంలో శనివారం వినటం, లేదా శనివారం ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవటం ద్వారా శని భగవానుడిచ్చే ఈ ఫలితాల్లో చాలా వరకు అనుకూలతను పొందవచ్చు, వ్యతిరేకతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, వాటి ఫలితాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.